వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఈ వాటర్ ఫాల్ కి వెళ్లే రూట్ చాలా వర్స్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అంత గుంటలుగా ఉంటుంది. మనం కార్ లో వెళ్ళినా వెహికల్ తీసుకొని వెళ్ళినా కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో చూసుకొని వెళ్ళాలి. ఈ ఏరియాస్ లో ఎక్కువ వర్షం పడుతుంది కదా, ఆ వర్షానికి ఈ రోడ్ అంతా కొలాప్స్ అవుతుందంట ఎప్పుడప్పుడు. సో చూసుకొని వెళ్ళాలి. మనము డెస్టినేషన్ కి రీచ్ అయ్యాక ఇదే మన వాటర్ ఫాల్ కి స్టార్ట్ అవ్వాల్సిన ప్లేస్. ఫస్ట్ టెంపుల్ ఉంటుంది మనకు రైట్ సైడ్ లో. ఇదే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఒక తాత కొన్ని స్నాక్స్ పెట్టుకున్నారు. మేము మర్చిపోయాను స్నాక్స్ తీసుకోవడం. సో అందుకే ఇక్కడ కొన్ని స్నాక్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. వాటర్ ఫాల్ మనం చూడడానికి వెళ్ళినప్పుడు మనకి మొత్తం 3 వాటర్ ఫాల్స్ చూడొచ్చు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఒక వాటర్ ఫాల్, తర్వాత నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్, నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్ళగా ఇంకొక వాటర్ ఫాల్, అలా వస్తుంది అనమాట. బెస్ట్ సీజన్ టు విజిట్ నవంబర్ నుంచి ఫెబ్లో ఈ మిడిల్ లో వెళ్తే వాటర్ ఫ్లో బాగా ఉంటుంది. ఎందుకంటే ముందుగానే మనకు వర్షాలు పడతాయి కదా, సో వాటర్ ఫ్లో బాగా ఉంటుంది అనమాట. ఇది ఫ్యామిలీకి, స్మాల్ చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి అంత సూట్ అవ్వదండి. ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి బాగా సూట్ అవుతుంది. మెయిన్లీ బాయ్స్ కి అయితే ఇంకా బాగా సూట్ అవుతుంది. ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ లా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ కుకింగ్ ఏదైనా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఒక వాటర్ ఫ్లో ఉంటుంది, ఒక వాగులాగా. దీన్ని ఫస్ట్ మనం క్రాస్ చేయాలి కేర్ఫుల్ గా. ఈ వాటర్ ఫాల్ మన ఆంధ్రాలోనే చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉందండి. ఊతికోట అండ్ సత్తవేడు మిడిల్ లో ఉంటుంది. ఇది వచ్చేసి ఆంధ్ర తమిళనాడు బార్డర్ లో ఉంటుంది ఈ ఏరియాస్. ఈ వాటర్ ఫాల్ ఎక్కువ మందికి తెలియదు. ఇది కొంచెం హిడెన్ వాటర్ ఫాల్ అనమాట. మిగతా వాటర్ ఫాల్స్ కంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వాటర్ ఫ్లో క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక లేక్ కనిపిస్తుంది, ఒక బ్యూటిఫుల్ లేక్. ఇదేనండి ఆ బ్యూటిఫుల్ లేక్. 2 కొండల మధ్యలో చాలా బాగుంది లేక్. సో ఆ లేక్ చూసాక మళ్ళీ మేము స్టార్ట్ చేసాం అక్కడ నుంచి. ఆ లేక్ చూడగానే మనకు రైట్ సైడ్ నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి వాటర్ ఫాల్ కి. ఈ వాటర్ ఫాల్ ని విజిట్ చేయడానికి వెళ్ళాలి అన్నప్పుడు మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బెటర్. ఎందుకంటే మనం మార్నింగ్ స్టార్ట్ అవుతేనే ఈవినింగ్ అంతా మనం అన్ని వాటర్ ఫాల్స్ కవర్ చేసుకొని రిటర్న్ రాగలుగుతాము. సో ఎర్లీగా స్టార్ట్ అవ్వండి వెళ్ళాలనుకునే వాళ్ళు. వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలి. రూట్లు చాలా చిన్నగా ఉంటాయి, అలాగే స్టోన్స్ ఉంటాయి. సైడ్స్ కి కూడా మనకు చెట్లు ఉంటాయి కాబట్టి అవి ఫేస్ కి తగులుతూ ఉంటాయి. కొంచెం నడిచేటప్పుడు కానీ సైడ్స్ కానీ మనం చూసుకొని వెళ్ళడం బెటర్. ఈ మనం ఒక బ్యూటిఫుల్ లేక్ చూసాం కదా, ఇది ఆ లేక్ ఎడ్జ్. ఈ ఎడ్జ్ నుంచి పక్కనే రూట్ ఉంటుంది. మనకి ఈ లేక్ ఒక సింబల్ లాగా అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేక్ ఎడ్జ్ నుంచి రూట్ చూసుకుంటూ రావచ్చు. సో మనం రూట్ కూడా మర్చిపోను అనమాట. లేక్స్ క్రాస్ చేయడం భయంగా ఉంటే ఎవరైనా ధైర్యశాలి నాలాగా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా భయపడుతుంది, అందుకే తను నా హ్యాండ్స్ పట్టుకుంది. నేను ముందర వెళ్తున్నాను, అసలు తను సేఫ్ గా నా వెనకాల వస్తూ ఉందనమాట. కొంచెం చాలా ఫన్నీగా ఉంది. వాటర్ ఫాల్స్ కి మనం వెళ్ళేటప్పుడు రోడ్ అంతా కూడా వన్స్ మనం ఒక ఫారెస్ట్ లోకి రీచ్ అయ్యాక ఇలానే ఉంటుంది. అంతా వాటర్, స్టోన్స్, చిన్న చిన్న వాగులను క్రాస్ చేసుకుంటూ వాటర్ లోనే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇలానే ఉంటుంది. నైస్ ఎక్స్పీరియన్స్. మనం ఫ్రెండ్స్ తో అలా మనకు చిల్లుగా ఎవరితో అయితే మంచిగా అనిపిస్తుందో వాళ్ళతో వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ మొత్తం ట్రావెల్ ని.
ఏవైనా స్నాక్స్, ఫుడ్, వాటర్ బాటిల్స్ తీసుకెళ్లాలంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళండి. అక్కడ మధ్యలో ఏం షాప్స్ ఏమి ఉండవు, మనం ఇంటి దగ్గర తెచ్చుకోవడం బెటర్. జాలీగా ఫన్నీగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. చూసారా, అంతా ఇలానే వాటర్ ఉంటుంది, అన్నీ ఇలానే చిన్నగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ వన్స్ మనం క్రాస్ చేసేటప్పుడు ఏదైనా ఒక స్టోన్ మీద అలా లెగ్ పెట్టినప్పుడు చూసుకొని పెట్టాలి. ఆ స్టోన్ ఏదైనా ఫ్లాట్గా ఉందా లేకుంటే స్టేబుల్గా ఉందా లేదా చూసుకొని లెగ్ పెట్టాలి. లేకుంటే సడన్గా పడిపోతే అన్ని స్టోన్సే కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ వాటర్ అంతా కూడా పైనుంచి మనం వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఫ్లోనే అండి ఇదంతా కూడా. ఇక్కడ చూస్తే ఆ చెట్ల మధ్యలో ఈ వాటర్, ఆ కొండల మధ్యలో చెట్ల మధ్యలో గ్రీనరీగా చాలా, నేనైతే ఈ ట్రిప్ ని అస్సలు చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ఫుల్ గా ఇలా నేచర్ కి దగ్గరగా, గ్రీనరీకి దగ్గరగా, వాటర్ సౌండ్స్ కానీ ఆ మంచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఫారెస్ట్, నేచర్ అంతా నేను మంచిగా ఎంజాయ్ చేశాను. ఇలా వీకెండ్స్లో ఇలా వెళ్ళొస్తూ ఉంటే, వీక్ అంతా వర్క్ చేసి ఇలా ఒక మంచి ప్లేస్ వీకెండ్లో వెళ్ళి విజిట్ చేస్తే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. ఏవైనా మనకి డిస్టర్బెన్సెస్ ఉంటే అన్నీ పోయి హ్యాపీగా రిలాక్స్డ్గా మళ్ళీ మనం మండే మళ్ళీ హ్యాపీగా వర్క్ మనం రీస్టార్ట్ చేయవచ్చు. ఇవన్నీ బూస్టప్ ఇస్తాయి అన్నమాట మన హార్ట్కి, మన బ్రెయిన్కి. చాలా బాగా అనిపించింది. నాకైతే మాత్రం చాలా ఇష్టము ఇలాంటి ట్రిప్స్. మెయిన్గా ఫారెస్ట్ ఏరియాస్లో ఇలా ఏదైనా ఇట్లా వాటర్ ఫాల్స్ ఏరియాస్లో ట్రావెల్ చేయాలంటే ఇంకా ఇష్టం. అందుకే నేను ఎక్కువ వాటర్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్ ప్రిఫర్ చేస్తాను. అయితే ఫస్ట్ వాటర్ ఫాల్ అండి. ఇదేమంత డెప్త్ గా ఉండదు వాటర్, మనకి షోల్డర్ వరకు, కొంచెం ముందుకెళ్తే కొంచెం ఒక పర్సన్ అంత హైట్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సేఫ్ కూడా, వాటర్ కూడా చాలా ప్యూర్ గా ఉంటది. కింద ఏమేమి ఉన్నాయో మనకి స్టోన్స్ అవి ఉంటాయి కదా, చిన్న ఫిషెస్, అవి కూడా క్లియర్ గా కనిపిస్తుంది. వాటర్ చాలా ప్యూర్ గా ఉంటాయి. సో స్విమ్మింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒక చేయాలి అనుకుంటే ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గర చేయొచ్చు. మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇదేనండి ఫస్ట్ వాటర్ ఫాల్. చాలా బాగుంది కదా, వాటర్ పైనుంచి వస్తున్నాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ మ్యాజిక్ వాటర్ ఫాల్ నుంచి, నెక్స్ట్ సెకండ్ వాటర్ ఫాల్ నుంచి థర్డ్ వాటర్ ఫాల్ లాస్ట్ గా ఇలా వస్తుంది. సో మేమైతే ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గరే మేము మా ఫ్రెండ్స్ అందరం అమ్మాయిలం ఇక్కడే బాత్ చేసాము. సో ఇక్కడే ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయ్యామన్నమాట. నేను చెప్పాను కదా మొత్తం 3 వాటర్ ఫాల్స్ ఉంటుందనేసి. ఇది సెకండ్ వాటర్ ఫాల్ అండి. దీన్ని జారుడు బండ వాటర్ ఫాల్ అంటారు. స్విమ్మింగ్ రాని వాళ్ళైతే అస్సలు ఈ వాటర్ ఫాల్ ట్రై చేయొద్దండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ డెప్త్ గా ఉంటుంది. సో అస్సలు ట్రై చేయకండి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఓకే, వాళ్ళు ట్రై చేయొచ్చు. நீ வரும்போது நான் மறைவேனா, நீ வரும்போது நான் மறைவேனா, தரிக்கிட்ட என்னோடு மேளச்சத்தம் என்ன, மண்ணோடு சின்ன தூரல் என்ன.
ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎవరైనా ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకెళ్తే బ్యాగ్స్ లో నుంచి తీసేసుకొని చక్కగా తింటున్నాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బ్యాగ్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. మంకీస్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ నేను చెప్తున్నాను ఐ లవ్ నేచర్ అని, జస్ట్ ఫన్నీగా. ఫైనల్లీ ఇదేనండి టీపీ కోట వాటర్ ఫాల్ ఫుల్ వ్లాగ్. చూసారా, మేము ఎర్లీగా వెళ్ళినా రిటర్న్ వచ్చేసరికి మాకు 5 o'clock అలా అయ్యింది. సో బెటర్ త్వరగా స్టార్ట్ అయ్యి త్వరగా రిటర్న్ అవ్వడం బెటర్. ఎందుకంటే నైట్ డార్క్ గా అలా అయినప్పుడు ఎందుకు, ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం డేంజర్. సో త్వరగా వెళ్ళండి, త్వరగా రాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.